రోడ్డు భద్రతా నియమాలను పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని జిల్లా ఉప రవాణా కమిషనర్ వీర్రాజు అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఈ నెల 16 నుంచి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇవాళ రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్లు, రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందితో వాలంటీర్లతో గుర్తించి వారికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు వెహికల్ చెకింగ్స్ నిర్వహించడం, ఈ నెల 22 నుంచి 23వ తేదీ వరకు బ్లాక్ స్పాట్లలో తగిన భద్రతా చర్యలు చేపట్టడం, 24న డ్రైవర్లకు హెల్త్ చెకప్ చేయించడం, 26, 27వ తేదీలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వాక్థాన్లు నిర్వహించడం, 30, 31వ తేదీల్లో బైక్ ర్యాలీలు నిర్వహించడం లాంటి యాక్టివిటీలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని డీటీసీ విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అందరు వాహనదారులకి అలాగే రోడ్ యూజర్స్కి అందరికి కూడా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల సారం మన జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2025వ సంవత్సరాన్ని 16/1/2025 తేదీ నుండి 15 ఫిబ్రవరి 2025 వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 1 మంత్ పాటు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం లైక్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషను, రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంటు, అలాగే డ్రైవర్లకి హెల్త్ చెకప్స్, అలాగే స్కూల్ కాలేజ్ విద్యార్థులకి కాంపిటీషన్స్ అంటే రోడ్ సేఫ్టీ రోడ్డు భద్రత పైన క్విజ్ కాంపిటీషన్, ఎస్ఐ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్, అలాగే కొంతమంది వాలంటీర్స్ని సమాజంలో నుండి, ఎన్జిఓల నుండి, అలాగే వాహన యజమానుల దగ్గర నుంచి కొంతమందిని వాలంటీర్స్ని కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ సమాజంలో పీర్ గ్రూపుల్లో అలాగే సొసైటీలో ఉండే వాళ్ళకి, వాహన యజమానులకి జిల్లాలో ఉన్న వేరు ప్రాంతాల్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ నెల రోజుల్లో ఒకరోజు గౌరవ మంత్రివర్యుల తరక టైం తీసుకొని ఒకరోజు వాకథాన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ ప్రజాప్రతినిధులందరినీ వాళ్ళని సంప్రదించి ఒకరోజు జిల్లాలో ఒక వాకథాన్ ప్రోగ్రాము, అలాగే మహిళల కోసం ఎస్పెషల్లీ మహిళా డ్రైవర్ల కోసం అని చెప్పేసి ఒకరోజు హెల్మెట్ ర్యాలీ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే జిల్లాలో వేరు ప్రాంతాల్లో బైక్ ర్యాలీసు, లైక్ ర్యాలీసు, అలాగే సొసైటీకి రోడ్ సేఫ్టీ పరంగా అవేర్నెస్ గురించి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల తీసుకొచ్చినటువంటి గుడ్ సమార్టన్ చట్టం గురించి కానీ, లేదు హిట్ అండ్ రన్ కాంపెన్సేషన్ స్కీమ్ 2022 గురించి కానీ ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది ఈ నెల రోజుల పాటు. అల్టిమేట్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా ఆదేశాలు 2030వ సంవత్సరం నాటికి ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యని గణనీయంగా తగ్గించి అంటే ప్రజల్లో అవగాహన కల్పించాలి. రోడ్డు యూజర్స్కి లైక్ అవేర్నెస్ కల్పించాలి. ఎట్లా ఉండాలి, రోడ్డు పైన ఎట్లా ఉండాలి, రోడ్ సైన్స్ గురించి కానీ, అలాగే రోడ్డు పైన ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, రోడ్ సైన్స్ గురించి తెలియజేయడం అనేది ఈ నెల రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల ద్వారా వాళ్ళు చేయడం జరుగుతుంది. అల్టిమేట్లీ ఈ నెల రోజులు అయ్యే నాటికి ఫిబ్రవరి 15 నాటికి కొంతమంది ప్రజల్లో అవగాహన ద్వారా మనం హెల్మెట్ ధరించాలి, అట్లీస్ట్ మొబైల్ వాడుతూ డ్రైవ్ చేయకూడదు అన్న అవేర్నెస్ చేయడం అనేది మా తలక ప్రధానమైన లక్ష్యము. అలాగే రోడ్డు ప్రమాదాన్ని మనం చూస్తామంటే మన జిల్లాలో యావరేజ్న నెలకి 30 నుంచి 35 మంది వరకు మరణాలు జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాల కారణంగా. అవి చిన్న కారణాల వల్ల జరుగుతున్నాయి, ఆ చిన్న నిర్లక్ష్యాల కారణంగా జరుగుతున్నాయి. కాబట్టి వాటిని తెలియజేసి వాళ్ళకి మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, అవేర్నెస్ చేస్తున్నాము. అలాగే బ్లాక్ స్పాట్స్ ఏవైతే మన జిల్లాలో 39 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటిని ఇంకా ఎట్లా డెవలప్ చేయాలనే విషయం కూడా చేయడం జరుగుతుంది. అలాగే రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడమే ఒకే ఒక ప్రధాన లక్ష్యంగా ఈ 4 రోజుల కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడాను, అలాగే ముఖ్యంగా రోడ్ యూజర్స్ ఈ విషయంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి, అలాగే ఎక్కువ మంది రోడ్ కండిషన్స్ని పాటిస్తారని చెప్పేసి రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో అందరూ కూడా విరివిగా పాల్గొనాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, రవాణా శాఖ తరపున తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.